అందరికీ హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజైతే టమాటా రైస్ చేయడం కోసం అయితే ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే మెంతెమాకులు ఇవి తీసుకొని టమాటా రైస్ చేయడం కోసం మాత్రం చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి ఇదైతే రైస్ అయింది. రైస్ ఇలాంటి రైస్ల కోసం కొంచెం అన్నం పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. బట్ ఇది ఎట్లా ఏందో చూడాలి. కొంచెం వాటర్ ఎక్కువ ఎందుకంటే అయిపోతుంది. పర్వాలేదు, బాగానే అయింది. టమాటా రైస్కి కానీ ఎగ్ రైస్కి కానీ కొంచెం అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. ఆకుకూరలు అయితే ఇందాకే తీసుకున్నా. 70 రూపీస్కి ఇవన్నీ కలిపి 70 రూపీస్కి వచ్చాయి. తోటకూర, ఉల్లికాడలు ఇవన్నీ. ఇదే అనమాట ఈరోజు ఇంకా చేయాలి. పచ్చిమిర్చి ఒక కారం మనకు దిగాలంటే ఆయిల్లో ఫస్ట్ అవి వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే బాగా ఫ్రై అయినాక అవి అందులో కొంచెం స్పైసీ అనేది దాంట్లోకి వస్తుంది. తర్వాత ఆనియన్ వేస్తుంది అనమాట. ముందే ఆనియన్ వేసినాం అనుకోండి పచ్చిమిరపకాయ అసలు ఫ్రై అవ్వదు. ఆకుకూరలు ఏంటంటే చిన్న చిన్నగా ఇలా కట్ చేసిన పెద్దగా కనిపించినాయి అనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. కరివేపాకు కానీ ఏదైనా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాం అనుకోండి ఇంకా తీసేయడానికి ఉండదు, ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ మనం అన్ని కర్రీస్లో టమాటాలు ఖచ్చితంగా వేస్తాము. కానీ కొంతమంది టమాటా కనిపిస్తే తినరు, అట్లా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క కర్రీకి టమాటా, ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. టమాటా లేకపోతే ఏ కర్రీ అయినా ఏదైనా బాగోదు. కొందరైతే చికెన్లో టమాటా వేయరు, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. చికెన్లో కూడా టమాటా వేస్తేనే కొంచెం దాని టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. కొందరు అసలు వేయరు. మెంతెమాకులు, అట్లాగే కొత్తిమీర ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఫ్లేవర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు. టమాటా రైస్లలో కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ మిరియాలు అయితే కంపల్సరీ, వీటి ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం పసుపు నేను అట్లాగే ఉప్పు తీసుకొని ఇంకా కారం వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం స్పైసీగా తినాలైతే కారం వేసుకోవాలి, లేదంటే పచ్చిమిరపకాయలు అది అట్లాగే మిరియాల స్పైసీ అయితే సరిపోతుంది. ఇవన్నీ మిరియాల పొడి వేస్తున్నాయి కదా, ఇంకా రైస్ వేసేయడమే, ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. ఈ టమాటా రైస్కి అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సరే కుక్కర్లో పై అయితే కొంచెం పొడి పొడిగా ఉంటుంది, అందుకే పైన వేస్తున్నాను అనమాట. కిందిది కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఎంతైనా టైం ఉంటే ముందే వండుకొని సలాడ్ వేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు హడావుడి ఉంది కాబట్టి ఇంక పై వేసేస్తాను అనమాట. కానీ అంతే. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుంది. మంచిగా కొంచెం పుల్లగా కొంచెం మిరియాల ఫ్లేవర్తో టమాటా రైస్ రెడీ.